హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, గమ్ స్పెషలిస్ట్. సో చాలా మంది రికవరీ ఫేజ్ లో కష్టపడేది అంటే ఒకటి ఎక్స్ట్రాక్షన్ అవ్వచ్చు, ఒకటి ఇంప్లాంట్స్ అవ్వచ్చు. సో దీని గురించి డీటెయిల్ గా ఇవాళ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక ఎక్స్ట్రాక్షన్ చేసినా, ఒక ఇంప్లాంట్ పెట్టినా అక్కడ ఒక కాటన్ రోల్ అనేది పెట్టడం అనేది జరుగుతుందండి. ఆ కాటన్ రోల్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ప్రెషర్ తో నొక్కి పెట్టి అట్లా ఉంచాలండి. అలా ఉంచటం వల్ల ఏదైతే ఏమైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉంటే అవనేది స్టాప్ అవుతాయి అన్నమాట. తర్వాత ఒక 24 hours వరకు మనము స్పిట్టింగ్ అనేది చేయకూడదు. ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయ్యి క్లాటింగ్ ఫామ్ అవుతుందో మనం స్పిట్ చేయటం వల్ల ఆ బ్లడ్ క్లాట్ అనేది డిస్లాడ్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని 24 hours స్పిట్ చేయొద్దని చెప్తాము. బ్రషింగ్ కూడా చాలా జెంటిల్ గా జస్ట్ హెడ్ డౌన్ చేసినప్పుడు ఎంత వరకు అయితే ఆ వాటర్ కింద పడతాయి అలాగే చేయాలి, కానీ ఫోర్స్ఫుల్ గా స్పిట్టింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏదైనా చల్లటిది తీసుకోమని చెప్తాము, వెదర్ ఐస్ క్రీమ్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. ఆ తీసుకునేది అనేది స్ట్రాతో అనేది తీసుకోకూడదు. మన స్ట్రాతో తీసుకోవటం వల్ల నెగిటివ్ ప్రెషర్ వల్ల ఏదైతే ఆ క్లాట్ అయిందో అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని డైరెక్ట్ గ్లాస్ తో అన్నా తాగాలి, లేదు అంటే ఒక స్పూన్ లాంటి దాంతో అనేది తీసుకోవాలి, స్మూదీ ఆర్ ఐస్ క్రీమ్ లాంటిది. అయితే దీని గురించి మీకు క్లుప్తంగా అంటే మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది మా ఆక్సిడెంటల్ వాళ్ళు చెప్తా ఉంటారు.